హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ టేస్టీ. ఈరోజు వీడియోలో తమిళనాడు స్టైల్లో మీల్ మేకర్ సాల్నాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. రోటీ పరాటా కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. సాల్నా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ గసాలు, 1 స్పూన్ సోంపు, 2 స్పూన్లు పుట్నాలు కూడా వేసి ఇలా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేయండి. ఇలా బాయిల్ అయిన వాటర్లో మీల్ మేకర్ వేసి కొద్దిగా పసుపు కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత వెంటనే దీన్ని కోల్డ్ వాటర్లో వేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాల్నాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా థిక్ బాటమ్ ఉన్న ఒక గిన్నెని తీసుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, షాజీరా, ఒక 4-5 లవంగాలు, కొంచెం జీలకర్ర, ఇలాచీ కూడా వేసి ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా వేసి ఆనియన్స్ మంచిగా కుక్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే 2-3 పచ్చిమిర్చిని స్లిట్ చేసి వేస్తున్నాను. కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు కుక్ చేయండి. ఇలా 1 నిమిషం పాటు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలిపి దీన్ని మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ లూజ్ అవుట్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలిపి మనం బాయిల్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా ఇందులో వేసి, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులో వేసి కలిపి ఇప్పుడు ఇందులో 1 లీటర్ వరకు వాటర్ వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో 1 స్పూన్ శనగపిండిని కొద్దిగా వాటర్ వేసి లంప్స్ ఏం లేకుండా మిక్స్ చేసి ఈ గ్రేవీలో వేస్తున్నాను. ఇలా శనగపిండి యాడ్ చేయడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కలిపి మూత పెట్టి మనం ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఒక 10 మినిట్స్ వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ గ్రేవీని మనం ఎక్కువసేపు బాయిల్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఆయిల్ బాగా పైన తేలేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే మీల్ మేకర్ సాల్నా ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా చపాతీస్లో కానీ పరాటాస్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు ఈ రెసిపీ కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు నమస్తే.